ఆ ఇరుముడి కట్టే విధానం కానీ అవన్నీ ఏవి వాళ్ళకి తెలియవు. దాన్ని ఏ ప్రాతిపదికన కడతారు, దాని ఉద్దేశం ఏంటి, ఇవన్నీ ఏమి తెలియవు. అందువల్ల ఏంటంటే వాళ్ళు ఏదో కొబ్బరికాయ అనుకుంటారు, దాన్ని కొబ్బరికాయ దాంట్లో ఏదో చెత్త చెదారం ఉంది అనుకుంటారు. వీళ్ళు ఏంటర్ బాబు మూటలు మోసుకొస్తున్నారు పిచ్చోళ్ళలాగా అనుకుంటారు. సో అందువల్ల ఏంటంటే వాళ్ళకి కాళ్ళతోనే దొక్కుతారు, విశ్రావతులు పారేస్తారు, ఏదైనా చేస్తారు. అసలు అంత ఇంకా ఇంకా ఏంటంటే అసలు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ మధ్య ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. ఒక స్వామి ఎవరో అయ్యప్ప దర్శనం చేసుకుని బయటకు వచ్చి బయటికి వెళ్ళడానికి రూట్ ఏంటండి అని అడిగితే ఒక సెక్యూరిటీ సిబ్బంది జిప్పు విప్పి చూపించాడు ఇటు వెళ్ళని. అంటే వాళ్ళకి ఏ స్థాయిలో ఉన్నారో, వాళ్ళు ఎంత దుర్మార్గంగా ఉన్నారో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే శబరిమలలో ఆ దేవుడి మీద భక్తి లేదు. వచ్చే భక్తుడు అంటే ఎవరైతే అయ్యప్పలని మామూలుగా మనం అందరం కూడా అయ్యప్ప స్వామిని స్వయంగా దేవుడైన అయ్యప్ప స్వామిని ఏ విధంగా అయితే చూస్తామో అదే విధంగా చూస్తాం. అయ్యప్ప స్వామి మాల వేసుకున్న మాలధారులందరినీ కూడా అదే విధమైన గౌరవంతో స్వామిని చూసినట్టు అయ్యప్పని చూసినట్టు చూస్తాం. అది కాకుండా అసలు మొదటిసారి వేసుకున్న కన్యస్వామిని, మొదటిసారి మాల వేసుకున్న కన్యస్వామికి అయితే పెద్ద పెద్ద గురుస్వాములు 20 సార్లు 30 సార్లు వెళ్ళిన గురుస్వాములు కూడా కాళ్ళకి మొక్కుతారు. చిన్న చిన్న పిల్లలకి మొదటిసారి మాల వేసుకున్న కన్యస్వాములకి సాక్షాత్ అయ్యప్పే ఈయన అని చెప్పి పెద్ద పెద్ద వాళ్ళు వయసుతో సంబంధం లేకుండా మొక్కుతారు. సో ఇవన్నీ కూడా వాళ్ళకి ఏవి తెలియవు.